చిన్న చిన్న సమస్యలకే జనానికి నిద్ర పట్టదు సరిగా. మీకు పొద్దున్న లేస్తే బోల్డెన్ సమస్యలు ఉంటాయి కదా, విమర్శలు, సమస్యలు, డబ్బులు, నిధులు, పాలసీలు, ఇట్లాంటివన్నీ. వాటన్నిటిని పట్టించుకోకుండా అంత ప్రశాంతంగా ఎట్లా నిద్రపోగలుగుతున్నారు? నేను అందుకే చెప్పాను, నేను తప్పు చేయను. నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. మీరు ఒక మాట చెప్పారు. నేను జీవితంలో చాలా పనులు చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు నా జీవిత ఆశయం P4 ద్వారా, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా చాలా మందిని స్ఫూర్తి కలిగించి, అదే కాకుండా ప్రభుత్వ విధానాల ద్వారా పేదరికం లేని సమాజం నెంబర్ 1, ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం నేను నిరంతరం పనిచేస్తా. అది ఉన్నంత వరకు ఏ తప్పు చేయను, చేయాల్సిన అవసరం లేదు. 30 ఏళ్లకు మునుపు ఒక చిన్న కంపెనీ పెట్టాను, ఒక చిల్లింగ్ సెంటర్తో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు కూడా ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో ఉండే మేము లైవ్లీహుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడితే సరైన నిర్ణయాలు తీసుకోలేం. కాబట్టి ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజులను చేశాను. ఆ కంపెనీ మా మిస్సెస్ గాని మా పిల్లలు గాని చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. నేను పనిచేసేది మొన్న కూడా చెప్పాను, నేను నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ సమాజం కోసం పనిచేస్తా, లాజికల్ గా తీసుకెళ్తా. కాబట్టి అది చేసినప్పుడు ఇంకా నాకు టెన్షన్ లేదు, నిద్ర రాదనే మాట లేదు. ఎప్పుడు పడుకున్నా మళ్ళా లేసే వరకు సౌండ్ స్లీప్ ఉంటుంది. కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు.